ओके ओके। మనవి చేస్తూ మన కుల భవనానికి ప్రవేశించి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేస్తారని మేము మనవి చేసుకుంటున్నాం. కమలాపురం మండల అధ్యక్షుడైన శ్రీ కృపాకర్రావు సార్ కూడా వెళ్ళి అతనికి క్షమికలు ఉండి అతను దర్శనం చేసుకుని
ప్రతి ఒక్క మండలం నుంచి వచ్చిన అధ్యక్షులు దయచేసి వచ్చి ఆశీనులు అవుతారని కోరుకుంటున్నాం. ప్రతి మండలం నుంచి అధ్యక్షులు విచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతున్నాం. దయచేసి అందరూ మీ అందరికి స్వాగతం పలుకుతూ మొడపుటు మండలం నుంచి వచ్చిన అధ్యక్షులైన ధర్మరాజు గారు దయచేసి ఇక్కడికి వచ్చి ఆశీనులు అవుతారని మనం చేసుకుంటున్నాం. ఇక్కడ వచ్చి ఆశీనులు అవుతారని మనం చేసుకుంటున్నాం. కొడపుట్టు నుంచి వచ్చిన అధ్యక్షులు దయచేసి ఇక్కడికి వచ్చి ఆశీనులు అవుతారని కోరుకుంటున్నాం. ఇంకెవరున్నారా? దయచేసి ఇక్కడ మేము మనవి చేసుకుంటున్నాం. ఎవరైనా పెద్దలు కేంద్రం నుంచి మండలం నుంచి వచ్చిన అధ్యక్షులు ఉంటే దయచేసి ఇక్కడ వచ్చి ఆశీనులు అవుతారని మేము కోరుకుంటున్నాం. ఓకే, అయితే దయచేసి అందరూ ఆ చైర్ల మీద కూర్చొని దయచేసి ఆడపిల్లలందరూ కూర్చొని సైడ్ అవ్వండి. అందరూ దయచేసి అందరూ చైర్ల మీద కూర్చోండి. స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన కమలాపురం మండలం ఆధ్వర్యంలో ఉన్న ఈగుపురం గ్రామంలో మహారాజు శ్రీ 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 అఖిలోత్కల అగ్నికుల క్షత్రియ మహారాజు అయిన నాగరాజు గారికి మా ఈగుపురం 50 మంది తరఫున హృదయపూర్వకంగా నమస్సుమాంజలి చేస్తున్నాం. ఈరోజు మా గ్రామంలో కులం 50 మంది కలిసి మా 9 మంది పెద్దలకు ఎన్నుకొని ఉన్నారు. కాబట్టి ఈరోజు మీ అందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ మీ అందరూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మాకు ఈ గ్రామ సేవలు, ఈ కుల సేవలు ఒక బాధ్యతనిచ్చి ముందుకు పట్టుకెళ్ళమని మాకు ఒక బాధ్యత ఇచ్చారు. కాబట్టి మీ అందరి ముందు విన చేసుకుంటున్నాం. మాకు అనుమతి ఇచ్చి మమ్మల్ని కుల రీతి ప్రకారంగా బాగా సన్మానం చేస్తారని మేము మనవి చేసుకుంటాం. మీ అందరినీ గుజ్జు భాగీరథి గారు ఉపనాయుడు గారుగా, మరియు పెదేని కామరాజు గారు ట్రెజరర్ గా, క్యాషియర్, మరియు నేను సెక్రటరీ గారు గుజ్జు ఈశ్వరరావు, మరియు తదితర పెద్దలు పులకల సింహాచలం, గుజ్జు లక్ష్మణరావు, పులకల గోపాలి, ఆర్ది మురళి అండ్ ఆర్ది రామ్మూర్తి గారు మా అందరికీ మంచి మనసుతో ప్రకారంగా సన్మానం పలుకుతారని మేము మనవి చేసుకుంటున్నాం. ఓవర్ టు మండలపతి గారు. సన్మానం జరుగుతుంది కాబట్టి ప్రస్తుతానికి ఆరంభం అవుతుంది. నాయుడు గారికి 10 కార్యక్రమం. దయచేసి శాంతిగా కూర్చుంటారని మనం చేస్తున్నాం. అమూల్యమైన సమయం మనకి వచ్చి ఈ రోజు మనకి పెద్దలు
ఇప్పుడు మన డీపురం గ్రామంలో నాయుడు గారు అయిన తామర సింహాచలం మరియు ఉపనాయుడు గారు అయిన గుజ్జు మైరేజ్ గారికి సర్వాంగ సన్మానం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కంటిన్యూగా వలవలు వేయండి. ఆడపిల్లలు కంటిన్యూ తలపాక అయ్యే వరకు ఈ రోజు మన డీపురంలో కొత్త నాయుడు గారైన తామర సింహాచలం సింహాచలం గారికి మరియు ఉపనాయుడు గారైన గుజ్జు మైరేజ్ గారికి ఈ రోజు సన్మానం జరుగుతుంది కాబట్టి అందరూ కంటిన్యూగా వలలు వేయండి. Gracias.
పెద్దల ద్వారాగా డీకులు గ్రామ పెద్దలందరికీ తలపాగా సన్మానం జరిగింది. ఇప్పుడు ముందుగా ఇప్పుడు బాగా కార్యక్రమం జరిగింది. ఇప్పుడు నూతనంగా ఎంచుకున్న పెద్దల ద్వారాగా మన ప్రమాణ స్వీకరణ జరుగుతుంది. ఇది జరిగిన తర్వాతను ప్రతి ఒక్కరికి సన్మాన ప్రోగ్రాం ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి నూతనంగా ఎన్నుకున్న పెద్దలన్నీ మనం ప్రమాణ స్వీకరణ చేయిస్తున్నాం. శ్రీ గౌరవనీయులైన అగ్రోత్పాదన కుల క్షత్రియ మహారాజైన మర్ల నాగరాజు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మన ఉపాధ్యక్షులైన తెప్పల పురుషోత్తం గారికి మరియు దొన్న కబీర్ గారికి, అదేవిధంగా మన మాజీ కులరాజైన మరియు వాసుదేవ్ గారికి, మరియు మన ఇక్కడికి ఉపస్థితైన ప్రతి ఒక్కరు మండలాధికారులకు మరియు కేంద్ర సభ్యులకు మరియు పెద్దలు, నాయకులు మరియు అక్క ఆడపిల్లలు మరియు ఇక్కడికి ఎంతమంది వచ్చినారో ఈ శుభకార్యములకు అందరికీ నా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. ఇప్పుడు పాగా కార్యక్రమం పాగా కార్యక్రమం అయ్యింది. ఇప్పుడు ప్రమాణ స్వీకరణ చేయబడింది. నేను నూతనంగా ఎంచుకున్న పెద్దలు చెప్తున్నాను ఏంటంటే, నేను అంటాను, అప్పుడు మీరు అందరూ మనసులో మీ పేరు చెప్పుకోవాలి. అంటే ప్రమాణ స్వీకరణ ఈ రోజు నుండి డీపురం గ్రామం తాలూకా బాధ్యతలు మీకు ఇవ్వడం పడుతుంది. అదే అందరు నిల్చుని చెయ్యి ముందు చాపుతారు. చాపి నేను చెప్పిన విధంగా ప్రతి ఒక్కరు అంటారనమాట. పబ్లిక్ కనిపించాలి. ఏంటంటే పబ్లిక్ కనిపిస్తే మీకు బాధ్యత బాగుంటుంది. పబ్లిక్ కనిపించాలి. పనిచేస్తున్న ఉద్దేశం అన్నమాట. కట్టండి. నేను అంటే మీ పేరు చెప్పేయండి. అయింది. మన అనండి, మన కులదేవత శ్రీ కంచి కామాక్షి సాక్షిగా, మన ఇంటి దేవత వెంకటేశ్వర సాక్షిగా, మన గ్రామ దేవత ముట్టాలమ్మ సాక్షిగా, పంచభూతాల సాక్షిగా, మన గ్రామ సంతోషి మాతమ్మ సాక్షిగా, ఇక్కడ హాజరైన మన కులరాజు, అదే విధముగా మండలాధిపతులు, గ్రామ నాయుడులు మరియు ఇక్కడ హాజరైన గ్రామ ప్రజలలో నేటి దినము డీగపురం నాయుడుగా ప్రమాణము చేస్తూ మన అగ్నికుల క్షత్రియ కుల నియమ నిబంధనలు అనుసరిస్తూ నా కర్తవ్యంను న్యాయపూర్వకముగా చేస్తానని హామీ ఇస్తున్నాను. మరియు నా దృష్టికి ఏ ఒక్క సమస్య వచ్చినప్పుడు బంధువు, స్నేహితుడు అనే భేదము భావము లేకుండా అందరకు సమానంగా, ధర్మముగా, న్యాయపూర్వకముగా సమస్యను తీర్చిదిద్దుతానని మరి ఒకసారి మీ అందరి సమక్షమున హామీస్తూ ఉన్నాను. ధన్యవాదాలు. అందరి ద్వారాగా జరుగుతుంది. అందరూ మన జాగాలను కూర్చోయండి. చేస్తుంది. అవును సార్. ఇప్పుడు నూతనంగా ఎన్నుకున్న పెద్దల ద్వారాగా మన కేంద్రం నుండి వచ్చిన కులరాజు గారు, ఉప కులరాజు గారు, మాజీ నాయుడు గారు అందరికీ సన్మానము జరుగుతుంది.
ఫస్ట్ నాయుడు గారి ద్వారాగా మన కులరాజు అయిన మన మాజీ నాయుడు గారి కుమారస్వామి ద్వారాగా మన కులరాజు గారికి సన్మానము సాధువ సన్మానము చేస్తారని మనం చేస్తూ ఉన్నాం. ఈ మన కుమారస్వామి ద్వారాగా చూడు ఆ తర్వాత మన మాజీ ఉపనాయుడు గారు కుమారస్వామి గారి ద్వారాగా శ్రీ పురుషోత్తం గారికి వైస్ ప్రెసిడెంట్ గారికి సన్మానం చేయబడింది. దాని తర్వాత మన మాజీ శ్యామసుందరరావు పెద్దమంది ద్వారాగా మన బీట్ అఖీర్ వైస్ ప్రెసిడెంట్ గారికి నాయుడు గారి ద్వారాగా మన ఎక్స్ కులరాజు గారికి సన్మానము చేస్తారు. ఇతనికి ఇప్పుడు అదే విధంగా అధికారులందరికీ సన్మానము జరుగుతుంది. బ్యాగ్ లో ఉందండి, బ్యాగ్ లో ఒకటి పెద్దలో పెట్టుకోవాలి. ఫోటో తీసుకుంటే అన్నయ్య సీట్ బంద్ అవుతుంది అలాగే మరి అలాంటి సీట్ల మధ్య సరే సరే వెరీ గుడ్ సైడ్గా ఉన్నాం కూర్చోడుకుంటే. అదేవిధంగా సన్మానము సుబ్బనాయుడు గారు అదే సుబ్బనాయుడు గారు హిమంతం గారికి అదేవిధంగా సాల్వా అయిపోయింది లాయర్ గారికి చలికాలం తర్వాత మళ్ళీ తీసుకుని చలేదా స్వాగతం పలుకుతూ అందరికి సన్మానం జరిగింది. ఇప్పుడు మన కమలాపురం మండలాధిపతి అయిన శ్రీ కృపాకర్ రావు గారికి ఘనంగా ఆయనకి సన్మానం జరుగుతారని ప్రతి ఒక్క పెద్దలకి మన 9 మంది పెద్దలు డీపురు కొత్త పెద్దలు సన్మానం జరుగుతారని మేము మనం చేస్తున్నాం. కూడా సాలుతో సన్మానం జరుగుతారని కోరుకుంటున్నాం.
బాగుంది. గారికి మరియు మల్లం సర్కారుగా మరి కొత్త నాయకుల తరఫున సన్మానం పొందాలని కోరుకుంటున్నాం. మరియు ఇక్కడ అందరూ సీనియర్ అందరూ వచ్చిన మీటింగ్ అంటే వాళ్ళు మాత్రం అక్కడే పెట్టి ప్రతి ఒక్క ప్రజలకి సన్మానం చేయాలి. దయచేసి జయచంద్ర సాహు గారు సభ్యులైన జయచంద్ర సాహుకి రావాలి. అతనికి ఘనంగా సన్మానం చేశారని మనం చేసుకుంటాం. కొత్త పెద్దలైన మురళి సింహాచలం గోపాలి సింహాద్రి గారు గారు ఇవ్వను మరియు అందరికీ పేరు పేరున మురళి దాసు నీలకంఠ దాసు ఇద్దరు ఇక్కడ నీరు తీసుకుని వచ్చి అందరికి ఎవరైనా నోరు ఇస్తుందని చూడండి. అదే ఇప్పుడు ఒక చిన్న వేగం చేసి ఇక్కడ రండి. ఇక్కడ కార్యక్రమం టైం లేదు. మరి ఇంత మంచి కార్యక్రమంలో ఇచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మీ అమూల్యమైన సమయం ఏర్పరిచి ఇక్కడికి వచ్చి మా అందరినీ ఇంత ఘనంగా జయప్రదం చేశారని మీ అందరికీ కోరుకుంటూ ఇప్పుడు మన మండలాధిపతి గారైన కమలాపురం మండలాధిపతి గారైన కృపాకర్ సార్ ఇప్పుడు మన కులం కోసం కొద్దిగా చెప్పాలని 2 విషయాలు చెప్పాలని మేము మనవి చేసుకుంటున్నాం. అందుకని వేగంగా సింహాద్రి ప్లీజ్ పెద్దలందరూ వచ్చారు ఇక్కడికి. కొత్త పెద్దలందరూ వచ్చారు. దయచేసి 2 విషయాలు చెప్తాను నేను. నాయుడు గారు ఒక బాధ్యత. నాయుడు గారు అంటే ఏంటి? నాయుడు గారు అంటే ఆ గ్రామానికి ఒక తండ్రితో సమానం. ఏవైనా సమస్య వచ్చినప్పుడు అతను పక్షపాతం లేకుండా న్యాయం చేయాలి. మనం పెద్దలమయ్యామని మనం అధికారం అడ్డం పెట్టుకొని ఏవైనా తప్పని చేయకూడదు. మన అధికారం ఉంది అని మనం ఏదైనా ఇష్టం వచ్చినట్టు పనులు కూడా చేయకూడదు. తర్వాత నాయుడుతో పాటు పెద్దలందరూ కూడాను అతను సహకరించాలి. నాయుడు ఒక్క మనిషి ఏమీ పని చేయలేకపోతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక ట్రైన్ కు ఇంజిన్ ఎలాడదో అలాంటిది నాయుడు గారు. కాబట్టి ఆ ఇంజిన్ కి ఎల్లప్పుడు మనము అనుసరిస్తూ నడాలి. కాబట్టి ఎప్పుడైనా మనము పెద్దలమయ్యామనే అహంకారంతో పనులు చేయకూడదు. ఈ రోజు ఈ డీపురం గ్రామంలో ఇంత ఆనందం చూసి, అంటే నేను 47 ఊళ్ళు తిరుగుంటాను కానీ ఇంత ఆనందము, ఇంత జోషు, ఇంత కృషి ఎక్కడా చూడలేదు. మరి ఏంటో ఈ ప్రజల్లో ఉన్న ఆనందము నేను దానికి అంచనా వేయలేకపోతున్నాను. అంటే ఇంత ఘనంగా ఎక్కడ జరగలేదు. అంటే ఆడపిల్ల కూడా మాక్సిమం ఇంతమంది ఆడపిల్ల ఎక్కడ చూడలేదు. నేను మాక్సిమం 47 ఊళ్ళు తిరుగుంటాను ఈ సమస్య విషయమే. కానీ ఇంత ఆనందము, ఇంత ఖుషిగా వచ్చినందుకు వాళ్ళకి చాలా అభినందిస్తున్నాను. మరియు మనము కేవలము మన కులంలో ఇప్పుడు ఒక 3 సంవత్సరాల నుండి కానీ పెద్దల విషయంగా గొడవ జరుగుతున్నవి.
పెద్దల్లో ఏమున్నది? మనము ఇంత మెజార్టీగా ఉన్నాము మన తెలుగు వాళ్ళము. ఎవరు ఒక చైర్మన్ గురించో, ఒక ఎమ్మెల్యే గురించో, ఒక ఎంపీ గురించో పోట్లాడరు. ఖాళీ పెద్ద మనుషులు అయిపోతాము. దీని గురించే ప్రతి ఒక్కరు తలలు బాదుకుంటున్నారు. దీంట్లో ఏటున్నది? మనం అందరం కానీ ఒకటయ్యామనుకో, మనం మ్యాక్సిమం మన ఓట్లు 30,000 చిల్లర ఉన్నాయి. 30,000 ఓట్లు చిల్లర మనం ఉన్నాయి మన జాతి వాళ్ళవి. మనం మహా కష్టపడి ఒక 5,000 10,000 ఓట్లు తెచ్చుకుంటే ఈజీగా ఎమ్మెల్యే అయిపోతాము. కానీ దాని మీద ఎవరు దృష్టి పెట్టుకోరు. మనలో మనం కొట్టుకుని గొడవ చేసుకుంటున్నాము. మన జాతికి పైజాతి వారు అడ్డగా పెట్టుకుని వాళ్ళు మనకు యూజ్ చేసుకుంటున్నారు. వ్యాపారాలు అన్ని మన జాతి పట్టుకుని పై వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. మనము ఏదో మన వాళ్ళకి మంచిగా చెప్తే ఇటు మనకి కడుపు కొడుతుంది అనేసి మన మీద కొట్టడానికి వస్తున్నారు. డీజేలు కానీ, లైట్ అండ్ సౌండ్ కానీ, వ్యాపారం కానీ ఏదైనా చూడండి, మన జాతికి అడ్డగా పెట్టుకుని ప్రతి ఒక్కరు వ్యాపారం చేసుకుంటున్నారు. మనలో ఎందుకు అటువంటి జోష్ రావటం లేదు? ఎప్పుడు చూస్తున్నా కాలి పెద్ద మనుషులు గొడవే. ఈ జబ్బు అంత వైరస్ మూడు తయారైపోయింది. ఎవరు ఎమ్మెల్యే అంతకి ఇంత గోల ఉండదు, కానీ నేను నాయుడిని అయిపోయినంత ఇంత పెద్ద గోల, ఎవరు పెద్ద మనిషి ఇంత పెద్ద గోల అయిపోతున్నది. కాబట్టి దయచేసి ఎవరు ఇలాంటివి మనసులో పెట్టుకోకూడదండి. మనము అనుకుంటే ఎమ్మెల్యే ఎంపీ కావచ్చు. ఉదాహరణ మన వైజాగ్ మేయర్ తులసి జనార్దన్ గారు, అతను ఒక మామూలు టాపీ మేస్త్రిగా ఉంటారు బార్వాలో. వైజాగ్ లో మేయర్ గా అయ్యారు. మనం ఎందుకు కాకూడదని? ఇక్కడ మన గోపాలపురం కాన్స్టిట్యూషన్ లో మన ఓట్లు ఎక్కువ ఉన్నాయి మన జాతి వాళ్ళవి. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కష్టపడితే ఈజీగా ఎమ్మెల్యే అయిపోతాడు. ఇక్కడ కూర్చున్న అందరికీ ఎంతో కొంత తెలిసిన వారే, ఇందులో ఎవరు మూర్ఖులు లేరు. ప్రతి ఒక్కరు చదువుకున్నవాడు, అనుభవం ఉన్నవాడే. కాబట్టి దయచేసి పొలం విషయం ఎంత బుర్ర ఖర్చు పెడుతున్నారు, ఇది కూడా దీనికన్నా ఉన్నత పదవులకు కొద్దిగా బుర్ర ఖర్చు పెడతానని అనుకుంటున్నాను. తర్వాతను మన కులరాజు గారు, అతనికి ప్రతి ఒక్కరు ఏంటంటే అడికి ఏంటి తెలుసురా, ఆ చిన్నోడ్రా, అడికి అనుభవం లేదు, అనుభవం అక్కర్లేదు. కొందరు ముసలి అయిపోతున్నారు, ఏంటి తెలియదు, అనుభవేది. ఈ రోజు మన కలెక్టర్లు వస్తున్నారు, 25 సంవత్సరాల పిల్లలు, అడికి అనుభవం ఉన్నది అంటే అనుభవం లేదు. కానీ ఒక డిస్టిక్ రాజు అవుతున్నాడు, కలెక్టర్ అంతా డిస్టిక్ రాజు అనమాట. వాడికి అనుకుంటాం మనము నీకేంటి అనుభవం ఉన్నది అనుకుని. మన వయసుకు ఎప్పుడైనా మనము సరిపోని ఇచ్చేయకూడదు. అతను చిన్నోడా పెద్దోడా బుద్ధి ఉందా లేదా తెలుసుకోవాలి. అతని మీద ఎన్నో అపనిందులు. ఆడు ఆంధ్ర ఓడరా, ఆడు ఏడ్సీయాస్త్రికి వచ్చి అన్నారు. అందరూ చెప్తున్నాను, 99లోను 5వ మహాసభలోను మన ఇప్పుడు కులరాజు అయిన నాగరాజు గారు వాళ్ళ నాన్నగారు మరల మోహన్ రావు గారు, అతను కేంద్ర కమిటీలో ఉంటారు, ఎగ్జిక్యూటివ్ బాడీలో. 99లోను అప్పుడు అతను ఆంధ్ర కూడా కాలేదా? ఇప్పుడు ఆంధ్ర అవ్వడానికి మనం ఫీలింగ్ పెట్టుకుంటున్నాము. అది తప్పు అవన్నీ. ఇప్పుడు ఢిల్లీ ఉందండి, ఎవరో టైగర్ ప్రైమ్ మినిస్టర్ అవకాడు ఎందుకు కాకూడదు? నార్త్ నుండి కావచ్చు, దక్షిణ నుండి కావచ్చు, ఉత్తర నుండి కూడా కావచ్చు, తూర్పు నుండి కావచ్చు. అదేట్లేదు, మనిషి మంచిగా వాడా కాదా మనం చూసుకోవాలి. మనకి ఇలాంటి కులరాలు దొరకడము మన అదృష్టము. కాబట్టి అతను మనం యూజ్ చేసుకోవాలా, అతని వల్ల ఏదైనా పనులు చేసుకోవాలా తప్ప అతని మీద ఈర్ష్యగా మాట్లాడకూడదు. తర్వాతను ఇప్పుడు మన కులం వచ్చిన తర్వాతను ఇన్ని దినాల తర్వాతను హైదరాబాద్, సికింద్రాబాద్ లోను మినిమము 600 ఫ్యామిలీలు ఉంటున్నారు మొత్తం అన్నమాట. మన గంజాం డిస్ట్రిక్ట్ మొత్తము 600 ఫ్యామిలీలు ఉంటున్నారు. అక్కడ మొన్ననే రీసెంట్లీ మన కులరాజు గారు లాస్ట్ ఇయర్ అన్నమాట వనభోజనాలకు వెళ్ళి అక్కడ కొత్తగా పెద్దలు నియమించారు. దీనికి ముందు అక్కడ పెద్దలు లేరు. ఏవైనా పనులు పడితే ఏ ఊరికి ఆ ఊరికి వచ్చేవారు. 100 అత్తిపదు డీపురం వచ్చి ఇక్కడ సమస్యలు క్లియర్ చేసుకునేవారు. వాళ్ళకి చాలా బాధగా ఉండేను. వాళ్ళు ఒక ఇనుపం లెటర్ ఇచ్చారు కులరాజు గారికి, మా సమస్యలు తీరాలంటే ఇక్కడ ఒక పెద్దల గ్రూప్ ఉండాలంటే నేను కులరాజు గారు ఇద్దరం వెళ్ళి ఉంటాము. అక్కడ మాకు ఇన్వైట్ చేసి ఉంటారు. వనభోజనాలకి వెళ్ళి ఒక 2 దినాలు ఉంటాము. అక్కడ వాళ్ళకి ఒక పెద్దలుగా ఉండడానికి ఛాన్స్ ఇచ్చాము. అదే విధంగా అక్కడ పెద్దలు ఎంచుకున్నారు. అక్కడ నాయుడు గారు అవుతున్నారు, కేపీ సూర్యనారాయణ గారు కమలాపురం, అతను ఆర్డినరీ కెప్టెన్ గా వచ్చినారు ఆర్మీ నుండి. అదే విధంగా మళ్ళీ మేము ప్లాన్ చేస్తున్నాం ఏంటంటే ఈ
మన కేంద్రం కొద్దిగా డిస్ప్యూట్ ఉందని వెళ్ళలేదు. బిలాయి రాయపూర్ కూడా అక్కడ మాక్సిమం మన వాళ్ళు 1500 కుటుంబాలు ఉంటాయి, 1500. కాబట్టి అక్కడ కూడా ఇలాంటి డిస్ప్యూట్లే 10లకు ఒక నాయుడు పెట్టుకున్నారు, ఎవరి మట్టి కళ్యాణ్ నడుస్తున్నారు. కాబట్టి నేను మనవి చేస్తున్నాను మన కులవరాజు గారికి సమయం చూసి అక్కడికి వెళ్ళి అక్కడ కూడా నాయుడు ఒక మండలము ఏర్పడిస్తే చాలా బాగుంటుందండి. తర్వాతను మనము ఆర్థిక ఇష్టమూర్తి గారు ఊరూరికి తిరిగి ఏ ఊళ్ళు దగ్గర పెట్టారో అదే విధంగా మనం ఇంతవరకే నడుచుకుని వస్తున్నాం, కానీ ఏవైనా కొత్త పనులు చేయటం లేదు. మన వాళ్ళు కడక్పూర్లో తర్వాత కట్టకు, కురద, బొరగూడ, బాలేశ్వరు ఆ ఏరియాలో మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనము టైం చూసి వెళ్ళి వాళ్ళకందరికీ ఒక ఎగ్జిక్యూట్ చేసి ఒక సంఘంగా ఏర్పరచుకోవాలి. మనం ఖాళీ ఎప్పుడో ఆదికృష్ణమూర్తి గారు చేసి అదే విధంగా మనం ఇప్పుడు ఖాళీ నాయుడులు పెద్దలు మండలకరితే తల్ల బాదుకుంటున్నాం, కానీ ఏవైనా కొత్త విషయాలు చేయడం లేదు. కాబట్టి ఇది ఒక పని టైం చూసి చేయాలని మన కులరాజు గారికి మనం చేస్తూ ఉన్నాను. తర్వాతను హైదరాబాదు, సికింద్రాబాద్ లో మన అక్కడ కొత్త కమలాపురము సీగు హేమసుందరం అనే వ్యక్తి అక్కడ ప్రెసిడెంట్ గా ఉండి అక్కడ 600 కుటుంబాలకి మేనేజ్ చేస్తూ అక్కడ వాళ్ళు ఏంటంటే అగ్రికల్చర్ ఛత్రుల మీద అక్కడ ఆయన సర్టిఫికెట్ ఇస్తే అది మనకి బీసీగా పనిచేస్తున్నది, దాన్ని బట్టి ఉద్యోగాలు అవుతున్నాయి. అతను ఇంత కష్టపడి అక్కడ పని చేసుకుని అతను ఉంచున్నారు. అతనికి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రుల వరకు అతను పరిచయం ఉంచున్నారు. కాబట్టి మనం కూడా కృషి చేయాలి మన జాతి విషయము. కాబట్టి మరియు ఇక్కడ కమలాపురం మండలము ఇక్కడ నుండి మన ఆది కృష్ణమూర్తి గారు కష్టపడి మన కులం నాకు ఒక రూపురేఖలు తెచ్చారని, అదే విధంగా ఇక్కడ ఒక కేంద్ర భవనము నిర్మిస్తారని మన నాగరాజు గారికి మరీ వేడుకుంటూ ఉన్నాను. దయచేసి ఎందుకంటే ఎవరైనా కులరాజు కావచ్చు, ఈ రోజు అయ్యారు మన గిరిసోలా నుండి, రేపు పొద్దున కావచ్చు మన మాల్ జగన్నాథపురము, రేపు పొద్దున కావచ్చు గొడ్డపుట్టు నుండి, కానీ ఒక రాజధానిగా కమలాపురం ఆధీనం మండలం ఆధీనంలో ఉన్న అక్కడ ఒక నిర్మిస్తే కేంద్ర భవనము చాలా బాగుంటుందని నేను మరీ వేడుకుంటున్నాను. తర్వాతను ఈరోజు ఇదే కార్యక్రమం కీర్తిపురంలో కూడా ఉంది. మన కులరాజు గారికి వాళ్ళు ఆహ్వానించి ఉన్నారు. కాబట్టి సమయం తక్కువ, ఇంకా ఎన్నో విషయాలు చెప్పాలని ఉన్నది, కానీ నా విధంగా కొంతమంది చెప్తారని ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా మనము అవకాశం ఇస్తే బాగుంటుందని దీనితో నా ఉపన్యాసము ముగిస్తున్నాను. తప్పులే ఉంటే క్షమిస్తారని మనవి చేస్తున్నాను. జై శ్రీ కంచి కామాక్షమ్మకు జై, అగ్నికుల క్షత్రియకు. సార్ మనలో ఇంకెవరైనా కూర్చున్న వారు కులం విషయాలు ఏవైనా చెప్పాలని ఉంటే దయచేసి చెప్పవచ్చు ఎవరైనా. మళ్ళీ ఇప్పుడు సమయం కూడా లేదు. మన సార్ కేంద్రాధిపతి గారు కులరాజు గారు అయిన మరల నాగరాజు గారి ద్వారాగా 4 మాటలు చెప్తారని, కానీ మన ఉప అధ్యక్షులైన తెప్పల పురుషోత్తం గారు కూడాను మన జాతి విషయము కొన్ని విషయాలు చెప్తారని మనం చేస్తున్నాం. భగవన్మైన ఈ పట్టాభిషేక కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రముఖుల్లో ముఖ్య అతిథులుగా అగ్నికుల క్షత్రియ మన కులరాజు అయినటువంటి శ్రీ మర్ల నాగరాజు వర్మ, అలాగే ఉపాధ్యక్షులు మన దున్న ఫకీర్ వర్మ, ఇక్కడికి హాజరైనటువంటి మండలాధిపతులు, న్యాయులు, ఈ గ్రామ పెద్దలు, ముఖ్యంగా అన్నిటికి మించి ఇక్కడ స్త్రీమూర్తులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ సభ, ఈ పట్టాభిషేక కార్యక్రమం చాలా వైభవోపేతంగా జరిపించినందుకు కూడా మీకు మరి ధన్యవాదాలు కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. చాలా చక్కగా ఈ కార్యక్రమం మీ అందరూ దగ్గరుండి జరిపించారు. అదే ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు మేము చాలా భాగ్యవంతులుగా మేము భావిస్తూ ఈరోజు పెద్దలకి
చాలా మంచి సలహాలు సూచనలు మన కమలాపురం మండలాధ్యక్షులు కృపాకర్ రావు గారు చాలా ముఖ్యమైన సలహాలు సూచనలు కూడా ఇచ్చారు. చాలా ముఖ్యమైన ప్రసంగం, తన అమూల్యమైన ప్రసంగం మీరు చేశారు. ఇంకా దీంట్లో కొత్తగా మనము చెప్పేది ఇంకేంటి లేదు. అతను అన్ని కూడా చెప్పారు, అవన్నీ వాస్తవాలని. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఇంక నేను మరి ఇంకా చెప్పదలుచుకున్నాను. ఒక విషయం నేను చెప్పదలుచుకుంటే ఏంటంటే, ఈరోజు నూతనంగా ఇచ్చిన పదవులు ఈ గ్రామ పెద్దలు ఒక విషయం గుర్తుంచుకోవాలంటే, పదవి మనకెప్పుడు అలంకారం కాకూడదు, మనం పదవికి అలంకారం కావాలి. ఇది ఒక్క విషయం కానీ వాళ్ళని ఎవరు వేసుకుంటే అప్పుడు పదవి తాలూకి విలువేంటో వాళ్ళకి అర్థమైపోతుంది. సమాజాన్ని ఎలా ఉద్ధరించాలన్నది వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. ఇప్పటికే మన కులానికి అంటే దినడానికి అలాగా ముందుకు నడిపించే ప్రయత్నంలో మనం అందరం కూడా ఉన్నాము. దానికి మీ అందరి సహకారం దొరుకుతుంది. ఇప్పటి వరకు నడుస్తూనే ఉంది. ఇది ఇంకా ముందుకి ఇంకా బాగా మనం అన్ని కులాల్లో మేటుగా నిలచాలని మనం అందరం కూడా భావిస్తూ, నేను మరి ఇంకెక్కువ చెప్పడానికి టైం లేదు, చెప్పడానికి మరి ఇది కూడా లేదు. మీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇప్పుడు ఆఖరిలో శ్రీ 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 అఖిలోత్కళ అగ్నివ క్షత్రియ గంజాం జిల్లా గోళబంద కేంద్రం కమలాపురం మండల ఆగ్నేయంలో ఉన్న డీప్రో గ్రామంలో సభా వేదికపై కొత్తగా అలంకరించిన నాయుడు, ఉపనాయుడు, తమతో పాటు పెద్దలు అందరికీ ముందు స్వాగతం తెలియజేస్తున్నాను. ఈ సభకు హాజరైన కేంద్ర ఉపాధ్యక్షులు, ఉభయులు, మాజీ కేంద్రాధిపతి, ప్రస్తుతం సలహాదారు, ప్రత్యేక మండలం నుంచి వచ్చిన మండలాధ్యక్షులు, మరి డీపురం మాజీ నాయుడు గారు, ఉపనాయుడు గారు, పెద్దలు, మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన మన కేంద్ర సభ్యులు, కుల నాయుడులు, కుల పెద్దలు, కులకి అభినందించిన యువమాసు, మరి ఈ సభకు అలంకరించిన మా అమ్మ అక్కచెల్లి అందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మన కులం ఒక ధర్మం. ఆ ధర్మాన్ని రక్షించడానికి మనం ఈ అగ్ని క్షత్రులుగా మనం పుట్టాం. అగ్ని ఒక వేదం, కులం ఒక ధర్మం, క్షత్రియం దాన్ని రక్షించేవాడే క్షత్రియుడు. ఈ కుల ధర్మ న్యాయాలని ఈ వేదనను రక్షించడానికి పుట్టిన మనం ఈరోజు దక్షిణ భారతదేశంలో 900 సంవత్సరాలు మన పరిపాలన సాగుండేది పల్లవ రాజుల సమయంలో. కానీ ఇలాగే పదవులు కొట్టుబడి ఆశయాలకి నిరాశ చేస్తూ దహాదం పడి ఒకరిని లాక్కుంటూ పీక్కుంటూ సర్వస్వం కోల్పోయాం మనం. నాడు ఈరోజు ఈ వర్ష మూల ప్రాంతంలో మనందరం వెలిసాం ఒక కులం, ఒక ధర్మంతో. కాబట్టి మనందరము ఐక్యమత్యంతో ఏదైనా సాధించగలమనే నినాదం ఉంది. చాలామంది ఇప్పుడు చెప్పారు మీరు, మన కమలాపురం మండలాధిపతి, కులంకి మనం ఉద్ధరించాలంటే మనందరం ముందు నిస్వార్థపరంగా పని చేయాలి. అప్పుడే మనం కులంకి ఏదైనా సాధించగలం. మేము సికింద్రాబాద్ వెళ్ళాము. అక్కడ 3-4 రోజులు గడిపి వాళ్ళతో చాలా సన్నివేశాలు మేము అనుభవించాం. అక్కడ నుంచి మన వైజాగ్ కూడా కొత్త మండలం ఏర్పడింది. వాళ్ళు కూడా మాకు ఆహ్వానం పిలిపించారు, కానీ మేము వెళ్ళలేకపోయాము. అదేవిధంగా రాయపూర్ బిల్లా కూడా చెప్పారు. అక్కడ ఆల్రెడీ తెలుగు యువ యూత్ కమాండ్ అనేసి ఒకటి రాయపూర్ నుంచి ఒక యూత్ మాస్ తీసినారు. వాళ్ళు నాకు ఎనీ టైం వాట్సాప్లో కనెక్ట్ ఉంటున్నారు. వారు కూడా ఆహ్వానిస్తున్నారు, అక్కడికి వెళ్తాం. మరియు కూడా కొన్ని విషయాలు తెలియదు. ఢిల్లీలో కూడా ఒక 1000 మంది కుటుంబాలు ఉన్నాయి. మన మూలమాల ప్రాంతాల నుంచి వెళ్ళి అక్కడ నివసిస్తున్నారు. వారు కూడా మాకు ఆహ్వానిస్తున్నారు. మేము వెళ్ళాలనుకుంటున్నాం. కానీ కొన్ని సమస్యల వల్ల, కొన్ని స్వార్థం వలన కొన్ని ఆటంకాలు కలుగుతున్నాయి. ఆ ఆటంకాలన్నిటికీ మేము ఎదురిస్తూ ముందుకు సాగుతున్నాం. కాబట్టి మీరు అందరూ సహకారం, మీ సహాయం మాతో ఉంటే తప్పకుండా ఎలాంటి సమస్యను పరిష్కారం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ఒక పదవి మనకు ముఖ్యం కాదు, మన కులం మనం ముఖ్యంగా భావించి కుల అభివృద్ధి పట్ల మనం మంచి భావనతో నడిపించాలనే, ప్రజలకి న్యాయం సమకూర్చాలనే ఆలోచనతో మనం నడవాలి. పదవి ఉంటే మనం చేద్దాం, పదవి లేకపోతే మనకు అవసరం లేదన్న ఆలోచన మనకు ఎవరు రాకూడదు. సమస్య సృష్టించడం చాలా సులువుగా ఉంటుంది, కానీ దాన్ని సమాధానం చేయడం అనేది, పరిష్కారం చేయడం అనేది చాలా బాధాకరంగా ఉంటుంది. కాబట్టి మీ అందరూ తెలియజేస్తున్నాను, ఎంతమంది వచ్చారు, ఎక్కడ ఎన్ని ఘనకార్యాలు జరుగుతున్నాయి, అందరూ కూర్చుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. తర్వాత మన గ్రామక విషయం తెలియజేయలేకపోతున్నాం. కాబట్టి ఈరోజు ఈ సమస్య సృష్టి అవుతున్నాయి. కాబట్టి మీ అందరికీ మనం చేస్తాం. మీకు కేంద్రం పుస్తకాలు కొన్ని దొరుకుంటాయి. దాంట్లో మన కుల నిబంధనలు అన్నీ రాయడం అనేది.
చక్కగా ఉన్నాయి. మీరు అందరూ చదవండి, తెలుసుకోండి. మీకు ఆ నియమ నిబంధనలు తెలుసుకుంటే మీరు కూడా పెద్దలను నిలదీసే అవకాశం ఉంటుంది. ఇక్కడ పెద్దలనే బాధ్యత మీరు ఇచ్చారు తప్ప మీరు ఒక పెద్ద మనిషి కులం కానీ మీరు భావించుకోండి. నాకు సంబంధం లేదు, నాకెందుకు 7 పెద్దలు తీసాం, మేము 9 మంది పెద్దలు పెట్టించాం, నాయుడు ఉపనాయుడు పెద్దలు చూసుకుంటారనే ఆలోచన ఎవరు రాకూడదు. ఎందుకంటే ఆనాడు చేశారు 9 సంవత్సరాలు ఈ పెద్దలు. ఈరోజు వాళ్ళ యొక్క అంకిత భావంతో మేము చేసిన సేవ మాకు చాలు, కొత్తగా వచ్చారనే ఆలోచనతో వారు కూడా కొత్త పెద్దలకి మనస్ఫూర్తిగా వాళ్ళు దీవిస్తూ వాళ్ళు ముందుకు వచ్చారు. కాబట్టి వారు కూడా నేను కొత్తగా తెలియజేస్తున్నాను. మీకు అందరూ చెప్పేది ఏ విధంగా సమస్య అయినా మనం పరిష్కారం చేయగలము. రాజకీయ రంగంలో కొన్ని విషయాలు చెప్పారు, అది మన అలా సభలో కాకుండా మన వ్యక్తిగతం మాట్లాడుకోవాలని నేను మనవి చేస్తున్నాను మీ అందరికీ. కానీ రాజకీయం మన జీవితం కాదు, రాజకీయం అనేది ఒక పార్ట్ ఆఫ్ ద లైఫ్. కానీ కులం అనేది మీరు పుట్టారు, మీరు బతికారు, మీరు చనిపోయారు, కులం ఒకటే. రాజకీయాలు వాళ్ళ పార్టీలు మారొచ్చు, మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎన్నో విధాలుగా ఉన్నాయి. కాబట్టి మీకు అందరూ చెప్తాను, ఆల్రెడీ సమయం చాలా తక్కువ ఉంది, మీతో పాలు పంచుకోవాలని చాలా విషయాలు ఉన్నాయి. కానీ మళ్ళీ సమయం దొరికినప్పుడు మీ దగ్గరకు వచ్చి మీతో మాట్లాడి నేను మీతో కేటాయిస్తానని మీకు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీ అందరూ కూడా ఎలాంటి సమస్యకైనా మీరు మమ్మల్ని ఆహ్వానించండి. మీరు ఏ టైం చూడకండి, ఆ టైం బట్టి మేము వస్తాం మీ దగ్గర కూర్చొని మీ సమస్యలు పరిష్కారం చేయడానికి. గ్రామం ఉంది, మండలం ఉంది, కేంద్రం ఉంది. ఒకవేళ కేంద్రం రాకపోయినా సరే మీకు శాంతి కమిటీ కూడా మేము తీసి పంపిస్తున్నాం కొన్ని గ్రామాల సమస్యల పరిష్కారం కోసం. అన్ని విధాలుగా మేము మీ అందరితో సమాన భావంతో నడాలనే ఆలోచనతో మేము ముందు నడుస్తున్నాం. కాబట్టి మీరు అందరూ కూడా కులం యొక్క ఐక్యత కోసం మీరు పోరాడాలి, కులం కోసం పట్టుదలతో నడవాలనేసి మీకు అందరికీ మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై అగ్నికుల క్షత్రియ. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ వచ్చి ఈ కార్యక్రమం పాల్గొని మాకు బాధ్యతనిచ్చి ఈరోజు కుల సేవకు సేవ చేయాలని ఆనందంగా మీరు ఇచ్చిన పదవి స్వీకరణ చాలా ఘనంగా జరిగిందని మేము భావిస్తూ మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చక్కటి ఉపన్యాసాలతో కులం అంటే ఏంటి, మనమంటే ఏంటి, ధర్మము కులము అని మంచి మంచి మాటలతో ఈరోజు మన కులాన్ని చెప్పి మహారాజు గారు ఈరోజు సెలవు తీసుకుంటున్నారు. కాబట్టి మనం అందరము ఆయనకి మరోసారి తప్పట్లతో ఘన విజయం సాధించారని ఆయనకి ధన్యవాదాలు తెలియజేశారని మనం చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఈ కార్యక్రమం ముగిసింది, అందుకు చాలా చాలా సంతోషం. మరియు మనందరికీ భోజనాలు ఏర్పాట్లు చేసినారు కాబట్టి దయచేసి అందరూ భోజనాలు స్వీకరిస్తారని మనం చేస్తున్నాం. మీ కళ్ళని దీవెనలు ఉంచండి, మీ సహకారం ఉంచండి. మీరు అందరూ సరే సార్, అందరూ నమస్కారం. మా తప్పులు ఏమంత తక్కువ కాబట్టి సంతోషం. बाबू मला ती पदभावनी पुण्य म्हणून मला पहिली काय आवडून मला Good.
నాకంటే చాలా సంతోషం వాళ్ళ ఇంత చక్కగా జరగడం. థ్యాంక్ యూ సార్. అది కూడా అలాంటి మీలాంటి వాళ్ళు రాకే మాకు ఒక వేడుక అంతే. లేదు బాగుంది. అంటే నేను ఇన్ని ఫంక్షన్ సిస్టమేటిక్గా పద్ధతిగా బాగుంది. చాలా డిస్టర్బ్ ఈ రోజు మార్నింగ్ వరకు డిస్టర్బ్ చెప్పారు కదా.
బాబా. Thank you.